క్రింది వాణిలో భూతకాలిక అసమాపక క్రియ కలిగిన వాక్యాన్ని గుర్తించండి అనేసి క్వశ్చన్. మీరు బడికి వెళితే చదువుకోగలరు, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను, నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను, మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు అనేసి ఇచ్చాడు. మరి ఇక్కడ మీరు బడికి వెళితే చదువుకోగలరు అనేది ఏ వాక్యం అవుతుంది? మరంటే వెళ్తే అన్నాడు కాబట్టి అంటే భవిష్యత్ కాలిక అసమాపక క్రియ. వెళ్తే అనేది భవిష్యత్ కాలిక అసమాపక క్రియ. తర్వాత నేను బడికి వెళ్ళి, మరి వెళ్ళి అనేది ఏమవుతుంది? భూతకాలిక అసమాపక క్రియ అవుతుంది. మరి భూతకాలిక అసమాపక క్రియనే ఏమని చెప్పుకుంటాం సార్? త్వార్థము అని చెప్పుకుంటామండి. సో క్లియర్. మరి నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను అన్నాడు, మరి అదేమవుతుంది? వెళ్తూ అన్నాడు కాబట్టి వర్తమాన కాలిక అసమాపక క్రియ అనేది అవుతుందండి. మరి వర్తమాన కాలిక అసమాపక క్రియని ఏమంటారు సార్ అంటే శత్రర్థకము అంటారు. భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఏమంటారు సార్ అంటే చేదర్థకము అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించి.